హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్కి కానీ రైస్లోకి కానీ టమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి అలానే వదిలేస్తే పైకి పేలిపోతూ పైకి చిందేస్తూ ఉంటాయి కదా. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి మనకి ఉబ్బినట్టు ఉంటాయి, మంచిగా కమ్మని స్మెల్ అనేది వస్తుంది మనకి. అప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ పల్లీలను తీసుకుందాం. చూడండి, పల్లీలని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కాకుండా రైస్లో కనుక ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బ్రేక్ఫాస్ట్లోకే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను, సరిపోతుంది నాకు ఈ స్పైసీనెస్ అనేది. ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కడ మాడనివ్వకుండా స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. నేనైతే మీడియం సైజు ఒక 3 టమాటాలని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకుని వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటా ముక్కలను కూడా మనము మంచిగా, అంటే మరీ బాగా కుక్ చేయకుండా మరి ఒక 80% వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు దీనిపైన ఈ విధంగా మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇవి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి ఈ విధంగా దీన్ని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ లేదా ఉప్పుని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి పసుపును యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి పసుపుని. ఇప్పుడు వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 మినిట్ పాటు దీనిపైన మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మనము 1 మినిట్ తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే మనకి ఒక 80% కుక్ అయిపోయినాయి. ఎలా తెలుస్తుందంటే మనకి ఈ స్పూన్తో మనము ఈ విధంగా దీనిపైన గుచ్చుతుంటే ఈ విధంగా 2 పార్ట్స్ కింద సపరేట్ అయితే మనకి ఇది 80% కుక్ అయిపోయినట్టు. ఇవి మరీ మెత్తగా కుక్ అయితే మనకి టేస్ట్ అనేది కూడా అంత బాగోదు ఫ్రెండ్స్. మనము రెడీ చేసుకునేది చట్నీ కాబట్టి ఈ విధంగా ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోనే టమోటా మిశ్రమం ఉంది కదా, టమోటాలను మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం మొత్తము. నేనైతే వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి టమాటాలో మనకి వాటర్ శాతం కూడా ఉంటుంది కదా, దాని గురించి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఈ కన్సిస్టెన్సీ అనేది చూడండి, మనం రైస్లో కనుక తీసుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కాబట్టి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని నేను కొంచెం లూజ్గా ఇది చేద్దామనేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను నేను. చూడండి, నాకు కొంచెం ఇది లూజ్ కన్సిస్టెన్సీ అయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్విక్ అండ్ ఈజీగా మనకి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా. నేను చెప్పే ప్రిపరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే ప్రిపరేషన్లో ట్రై చేసేయండి. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి స్నాక్ రెసిపీస్ అండ్ సింపుల్ కుకింగ్ రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.